ఇప్పుడు ఒక ప్యాకేజ్ డెలివరీ అయింది. ఇంకొక ప్యాకేజ్ ఎప్పటి నుంచో డెలివరీ అవ్వాలి. వాడు అటెంప్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. కనీసం కాల్ అన్నా చేయాలి కదా. Para español, marque 2. టడాన్! బాగున్నారా? ఇప్పుడు మీటింగ్ ఉంది మాకు. ఫ్రెష్ అయ్యి కనమ కాల్ చేసి ఫుడ్ తిందాం. రెడీయా? ఇన్ 3, 2, 1. నేను గెస్ట్ చేస్తానని చెప్పాను కదా కన్నమ్మ. ఇప్పుడు గెస్ట్ చేయదు, చూడు. గెస్ట్ చేయి. నేను చెయ్యను ఇంకా. మిల్లెట్స్ ఉప్మా. మిల్లెట్స్ జస్ట్ నార్మల్ ఉడకబెట్టుకొని పచ్చడి వేసుకొని తింటున్నా. ఇట్లా పెట్టినట్టు అది బాగుండేది కదా. సారీ, మై మామ్ ఇస్ ఇంటరప్టింగ్. యా యా. ఇప్పుడు దాకా నేను వెయిట్ చేసా కదా, ఇప్పుడు నువ్వు వెయిట్ చేయి. నేను పచ్చడి వేసి తెచ్చుకోవాలి. ష్యూర్ కన్నమ్మ, నీకోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. అంటే కన్న వెళ్ళే గ్యాప్లో నేను కూడా ఎటైనా వెళ్ళి రావచ్చు కదా. నేను కూడా వెళ్ళేసి వస్తా ఎటైనా. యా, లెట్స్ గో. ఇంకా కన్నమ్మ, నీకోసం నేను ఇక్కడే ఇలానే కూర్చుని ఎలా వెయిట్ చేశాను. అసలు పచ్చళ్ళు తినట్లేదు, కారప్పొడి తినట్లేదు. బతికేనా? ఆపట్ టెక్స్ట్ వచ్చింది. నిన్న ఏం చేసావు? నిన్న ఏమైంది తెలుసా? నా అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నారు ఏం ఆర్డర్ చెప్పాలో. సో మనం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టి అందరం షేర్ చేసుకుందాం, సో దట్ ఎక్కువగా టేస్ట్ చేసినట్టు ఉంటుంది వాట్సాప్ అని చెప్పేసి అని అన్నారు. బట్ నీకేమన్నా ఉంటే థాట్స్ చెప్పొచ్చు అనగానే నేను అసలు కొంచెం కూడా ఆలోచించకుండా ఆ మెనూ కార్డ్ ఇచ్చారు. మెనూ కార్డ్ ఇవ్వగానే వెంటనే అసలు ఏం మెనూలో చూడకుండా వెనకాల తిప్పేసి ఐ థింక్ దిస్ ఈస్ గుడ్ అనుకుంటా అని చెప్పేసి అనేసి దొరికిపోయావు. వాష్ చేసుకొస్తాను. టడాం! Ready. On the count. 1, 2, 2.5, 1, 2. Sorry. On the count. 1, 2, 3. Go. Yes. అట్లుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కనిపించింది అని. మేము ఎప్పుడైతే ఫోటోలు దిగామో, ఫోటోలు తీశారు సెల్ఫీలు అవన్నీ తీసిన ప్రతిసారి కనపడింది నాన్న ఇది. ఇప్పుడు ఒక ప్యాకేజ్ డెలివరీ అయింది. ఇంకొక ప్యాకేజ్ ఎప్పటి నుంచో డెలివరీ అవ్వాలి. వాడు అటెంప్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అది సిగ్నేచర్ రిక్వైర్డ్. కనీసం కాల్ అన్నా చేయాలి కదా. Para español, marque 2. Which sounds right for you? 1. Agent. 2. I need to sign up for an account. 3. None of those. 1. Let's try another way. Say
కొత్తగా రిక్వెస్ట్ రేజ్ చేశాను నేను. కొంచెం ఇంపార్టెంట్ పెద్ద డెలివరీ కాబట్టి సిగ్నేచర్ అవసరం అనమాట. నాకు సిగ్నేచర్ ఏమొద్దు, నువ్వు డెలివరీ చేసి వెళ్ళిపోయినా అని చెప్పి రిక్వెస్ట్ రేజ్ చేశా. పదండి, డెలివరీ వచ్చేదాకా అక్కడే కూర్చొని వెయిట్ చేసి డెలివరీ తీసుకొని రావాలి వాళ్ళ. ఇదే మా మెయిన్ డోర్. నేనేం చేస్తాను తెలుసా, ఇది డోర్, ఇది సీటింగ్ ఏరియా. ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకొని వెయిట్ చేస్తా 2 గంటలు. చూద్దాం ఈసారి ఎలా మిస్ చేస్తాడు డెలివరీ. ఇన్స్ట్రక్షన్స్లో అయితే క్లియర్గానే పెట్టా ఏం చేయాలో. మరి ఇప్పుడు ఆ డెలివరీ సార్ గారు ఏం చేస్తారేమో కానీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆకలేసేస్తుంది ఇప్పుడు. ఓట్స్ డెలివరీ చేస్తున్నారు కానీ చేయలేదు. మేబీ రేపు చేస్తారేమో. కుచ్చు పతానాయి. అమ్మా ఏంటి ఇల్లు క్లీన్ చేశారే ఏంటి? అరగంట నుంచి ఆ నేల చూపిస్తున్నావు అమ్మా నువ్వు. బాయ్ అమ్మా. ఇవాళ డే మొత్తం ఏదోలా అయింది. కొంచెం ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు నేను ఐదర్ ఫుడ్ తింటాను లేదా జిమ్ చేస్తాను. ఇప్పుడు ఫుడ్ తినే ఇంట్రెస్ట్ లేదు. సో అలాగే ఒక ఛాలెంజ్ కూడా, 50 నాన్ స్టాప్ పులప్స్. సో ఇందాక నేను 15 పులప్స్ అని చెప్పా కదా. కొంతమందికి అది 50 అయిన పడి ఉండొచ్చు, బట్ నేను అనుకున్న 15 పులప్స్ 15 చేస్తాను. ఛాలెంజ్ డన్. చూసారా ఎంత చండాలంగా ఉందో. ఈ బట్టలను అయితే మాత్రం ఈ చైర్ నుంచి బెడ్కి, బెడ్ నుంచి చైర్కి మైగ్రేట్ అవుతూనే ఉన్నాయి అటు ఇటు. అట్లీస్ట్ ఇవాళ ఫుల్ స్టాప్ చెప్పాలి. అప్పుడైపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది. దిస్ ట్రాష్. క్లీనింగ్ డన్. సో వెళ్ళట కవర్లు అంతే ఉన్నా మరి. చలో అయితే బాయ్.